పాప స్వెటర్ తీసుకోవడానికి ఇంటి లోపలికి వెళ్తుంది. స్వెటర్ ని తీసుకుని బయటకు వస్తూ ఉండగా సడన్ గా పాప మాయమైపోతుంది. నాన్న ఆ ఇంట్లో పాప కోసం చాలా వెతుకుతూ ఉంటాడు, కానీ పాప ఎక్కడ కనిపించదు. ఇక్కడ చూస్తే పాప ఒక చీకటి రూమ్ లోకి వచ్చేస్తుంది. పాప ఒక పెద్ద తలుపుని చూస్తుంది. ఆ తలుపు సడన్ గా ఓపెన్ అవుతుంది. పాప ఆ రూమ్ లోపల చూస్తుంది. ఒక అమ్మాయి బాతు టబ్ లో ఉండడం. పాప ఆ అమ్మాయి దగ్గరకు వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒక ముసలి వ్యక్తి ఆ పాపను పట్టుకుంటాడు. దీంతో పాప గట్టిగా అరుస్తుంది. జాక్ పాప గొంతుని వింటాడు. దీంతో జాక్ పాపను ఆ శబ్దం వచ్చిన దిశలో వెతుకుతూ ఉంటాడు. ఇతను చాలా తలుపులని తెరుస్తాడు, కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇతను ఒక తలుపుని తెరవగా మళ్ళీ లివింగ్ రూమ్ లోకి వచ్చేస్తాడు. ఇక్కడ జాక్ కి తన పాప కనిపిస్తుంది. మెట్లు పైన కూర్చొని భయపడి ఏడుస్తూ ఉంటుంది. పాప నాన్నతో ఇలా చెప్తుంది, ఈ ఇంట్లో ఎవరో ఉన్నారని. జాక్ కి అప్పుడు అర్థం అవుతుంది. ఒక నెల ముందు జాక్ తన భార్య ఈ ఇంటిని చూడడానికి వచ్చి ఉంటారు. అప్పుడే జాక్ కి ఆ గోడల లోపల నుంచి ఎవరో అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. జాక్ తన భార్యతో సైలెంట్ గా ఉండు అని చెప్తాడు. అప్పుడే ఆ శబ్దం మాయమైపోతుంది. జాక్ కి ఇలా అనిపిస్తుంది, ఇదంతా నా భ్రమ అని. తర్వాత రోజు జాక్ ఆ ఇంట్లో చేరుతాడు. ఇతను గ్రోసరీస్ తీసుకోవడానికి ఒక షాప్ కి వెళ్తాడు. షాప్ ఓనర్ జాక్ తో ఇలా చెప్తాడు, నువ్వు ఉంటున్న ఇల్లు చాలా భయంకరమైనది. చాలా మంది ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ బయటకి వెళ్ళలేదు. జాక్ అతని మాటలని అంతగా పట్టించుకోడు. జాక్ ఒక కవితలు రాసే వ్యక్తి అయి ఉంటాడు. ఇతను ఒక రోజు బుక్ లో రాస్తూ ఉండగా జాక్ గమనిస్తాడు, ఒక పేపర్ లో ఇలా రాసి ఉంటుంది, మీరందరూ ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోండి అని.